హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమేమి హార్వెస్ట్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. మనకి హార్వెస్ట్కి ఒక 15-20 డేస్ గ్యాప్లో మనం ఏ వెజిటేబుల్ అయినా హార్వెస్ట్ చేసుకోవాలి. నేనైతే రెగ్యులర్గా చిల్లీస్ని హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. అయితే ఈరోజు కొంచెం ఎక్కువగానే అన్నీ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చిల్లీస్ అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ వర్షం నీళ్ళుకి వెజిటేబుల్ వేస్ట్ ఇవన్నిటితో కూడా అది ఎక్కువగా ఈల్డ్ ఇచ్చింది అనుకుంటున్నాను. అయితే మన దగ్గర ఉన్న మొక్కలే మనం హార్వెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. మరి ఫార్మర్స్ వాళ్ళు ఎన్ని మొక్కలు ఉంటాయి, అవన్నీ కూడా హార్వెస్ట్ ఎలా చేస్తారో చాలా టైం పడుతుంది. చాలా మ్యాన్ పవర్ కూడా అవసరం పడుతుంది అనుకుంటా. అసలు టెర్రస్ గార్డెన్లో మనం మొక్కలు పెంచుకోవడం అన్నది టఫ్ అనుకుంటాము, మెయింటైన్ చేసుకోవడం అదిని. ఒక్కసారి మొక్క పెరగడం మొదలుపెట్టిందంటే ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ప్లాంట్ అయిందంటే అది దాన్ని మెయింటెనెన్స్ చాలా ఈజీ అయిపోతుంది. ఓన్లీ వాటరింగు, ఫెర్టిలైజర్స్ టైం టు టైం ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. అలా ఉంటుందన్నమాట. పెద్దగా మెయింటెనెన్స్ అవసరం పడదు. అలాగే నేనైతే ఈ మొక్కల్ని మొదటి నుంచి కూడా అలాగే పెంచాను. బ్రింజాలు, చిల్లీసు, తర్వాత కొన్ని పాదులు ఇవన్నిటికీ మెయింటెనెన్స్ చాలా లో మెయింటెనెన్స్ అనమాట. ఇంక ఇవి రెగ్యులర్గా మనకి ఒక 3 ఇయర్స్ వరకు వెజిటేబుల్స్ ఇస్తూనే ఉంటాయి. సో గార్డెన్లో ప్లాంట్స్ పెట్టుకుంటే వాటిని ఎక్కువ మెయింటైన్ చేయాలేమో, ఎక్కువ టైం ఇవ్వాలేమో అనుకుంటూ ఉంటాం కదా. ఇనిషియల్గా ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్గా సీజనల్ వైజ్ మనం పెట్టుకునే మొక్కలకి అవి చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి చిల్లీ ప్లాంట్స్, బ్రింజాల్ ప్లాంట్స్ ఇలాంటి వాటికైతే మాత్రం అవి ఒక ఇయర్స్ టుగెదర్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలాగే నేనైతే చిల్లీస్ హార్వెస్ట్ చేశాను. ఓన్లీ 3 ప్లాంట్స్కి ఇంకా చాలా ఉన్నాయి చిల్లీస్. నాకు ఎక్కువ అవుతాయని చెప్పేసి కొన్నే చేసుకున్నాను. మిగతా హార్వెస్ట్ నెక్స్ట్ ఒక 1 వీక్లో మళ్ళీ చేస్తాను. ఇక్కడైతే బ్రింజాల్స్ చూస్తున్నారు కదా, ఒకే మొక్క చక్కగా వచ్చినాయి. ఇలా కూడా బ్రింజాల్కి అయితే చాలా బాగా వస్తుంది అనమాట. మనం ఈల్డ్ చాలా తీసుకోవచ్చు బ్రింజాల్ ప్లాంట్కి. ఇక్కడ నేను వైట్ బ్రింజాల్, వైట్ కాదు గ్రీన్ బ్రింజాల్ అనమాట ఇది. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఎక్కువ రోజులు ఉంచేసామనంటే ముదిరిపోతాయి కాయలు. వచ్చిన తర్వాత లేతగా కావాలంటే మనం ఒక 15-20 డేస్లోనే మనం హార్వెస్ట్ చేసేసుకుంటే లేతగా ఉంటాయి. బ్రింజాల్ కూడా ఎక్కువ మెయింటెనెన్స్ లేని ప్లాంట్ ఇది. కాకపోతే దీనికి వెజిటేబుల్ వేస్ట్ తర్వాత మనం ఫెర్టిలైజర్స్ కానీ రెగ్యులర్గా ఇస్తే మనం ఇంకా ఎక్కువ ఈల్డ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ కొంచెం ఓన్లీ కిచెన్ వేస్ట్ ఇవ్వడంతోనే నాకు ఇలా వచ్చినాయి. సో మొదట్లో అయితే కొంచెం ర్యాట్స్, ఎలకలు అవి తినేసినాయి మా బ్రింజాల్ని. ఇప్పుడైతే ఇలా పెట్టడం మూలాన మెష్ ఇంక ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, సేఫ్గానే ఉన్నాయి అనుకుంటున్నాను. నేను మొక్కల్ని రెగ్యులర్గా ఎలాగ మెయింటైన్ చేస్తాను, వాటి కేర్ ఎలా తీసుకుంటాను అన్నది కూడా నా వీడియోస్లో నేను రెగ్యులర్గా తీసి పెడతా ఉంటాను. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఆర్గానిక్గా వెజిటేబుల్స్ని మనకు టెర్రస్ మీద గార్డెన్ పెట్టుకొని అంతా ఎలా అరేంజ్ చేసుకొని మనం వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అన్నది నేనైతే నా వీడియోస్లో షూట్ చేసి మీకు షేర్ చేస్తాను. మీరు కనుక నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గార్డెన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఐడియాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అది మనం రెగ్యులర్గా ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. మేము మడులు వేసినప్పుడు మాకు ఇంత ఐడియా లేకుండే, కానీ వెజిటేబుల్స్ అయితే మాత్రం బాగా వచ్చినాయి. మడుల్లో కుండీల్లోని గ్రో బ్యాగ్స్లో పెరిగిన దానికన్నా మాకు మడుల్లో బాగా ఈల్డ్ వచ్చింది. సో అదైతే మనం ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు మడుల గురించి. సో ర్యాండమ్గా వేసుకోకుండా మొక్కల్ని ఒక పద్ధతిగా వేసుకుని వాటిని రెగ్యులర్గా మనం చూసుకుంటూ ఉంటే కనుక మనకి సీజనల్ వైజ్గా ఏ ప్లాంట్స్ కావాలో, ఏ వెజిటేబుల్స్ కావాలో అవి అయితే మనం మన టెర్రస్ నుంచే తీసుకోవచ్చు. ఆర్గానిక్ వేలో ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయకుండా మనకంటూ లిక్విడ్ ఫెర్టిలైజర్సు, తర్వాత కిచెన్ వేస్ట్ ఇలాంటివే యూజ్ చేసుకుని లో మెయింటెనెన్స్లో, లో బడ్జెట్లో మనమైతే టెర్రస్ మీద మంచి గార్డెన్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను చిల్లీసు, బ్రింజాలు అలాగే దొండకాయలు హార్వెస్ట్ చేశాను. చూస్తున్నారు కదా, దొండకాయ ఇంత చిన్నగా అనిపిస్తుంది, మొక్క మాత్రం ఎన్ని కాయలైతే ఉన్నాయి. ఒక 1/2 కిలో పైనే హార్వెస్ట్ చేశాను నేనైతే ఈరోజు. సో ఇంట్రెస్ట్గా చేసుకుంటే కనుక గార్డెనింగ్ చాలా బాగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే మనకి చాలా స్ట్రెస్ బస్టరు. తర్వాత మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాము, హెల్దీ ఫుడ్ పెడుతున్నాము ఫ్యామిలీకి అన్న తృప్తి అయితే ఉంటుంది. తీగజాతి మొక్కలను కూడా పెంచాలన్నది నా కోరిక అయితే
కొంచెం పందిర్లు అవి వేసుకుని పద్ధతిగా నీట్గా చేసుకుంటే కనుక తీగజాతి మొక్కలకైతే సపోర్టు మంచిగా ఉంటే చాలా మంచి కాయలు అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.